కాబట్టి వివాహం చాలా ఘనమైనది. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం వచ్చేది కాదు కనుక దేవుడు అనాదికాల సంకల్పంలోనే అవ్వని ఆదాముని ఏర్పాటు చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందించండి అని దేవుడు వాక్యం ద్వారా సెలవించాడు. అదే రీతిలో కలుగు చేశాడు, ఆదరించాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున మరి సకల జగన్ని కూడా దేవుడు దీవిస్తా ఉన్నాడు. ఆయన నామంలో అందరినీ సమకూరుస్తున్నాడు. ఈ విధంగా ఒంటరిగా ఉన్న వాళ్ళందరినీ జతపరిచి దేవుడు చక్కగా సంతోషంతో ఆనందంతో గడపాలని వాళ్ళ కుటుంబం వర్ధిల్లాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఘనంగా జరుగుతున్న ఈ విషయంలో ప్రశాంత్ కుమార్ ప్రవళిక బిడ్డలిద్దరిని చక్కగా మంచి వధువు వరకు ఏర్పాటు చేశాడు. బిడ్డలు దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ దినమున ప్రభువా నువ్వు ఏర్పాటు చేసిన దినం ప్రభువా నీ స్తోత్రాలు నాయన. నేను నమ్మిన బిడ్డలు నా తండ్రి నువ్వు తలగా నిలబెట్టి నా ప్రభువా నువ్వు నా తండ్రి జతపరిచే దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఆదరించే దేవుడు ప్రభువా నా తండ్రి, హృదయవాంశం తీర్చే దేవుడు ప్రభువా, గొప్ప కార్యాలు ఆత్మకార్యాలు చేసిన తండ్రి చక్కగా నడిపించే దేవుడు ప్రభువా నీ స్తోత్రాలు నాయన. ఈరోజు బిడ్డలందరినీ ఏర్పాటు చేసి నా తండ్రి ఘనమైన కార్యాన్ని ఈ దాసుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, సంఘస్థుల ద్వారా ఈ విధంగా ఘనంగా జరిగిస్తున్నావు ప్రభువా నీ స్తోత్రాలు నాయన. గొప్పవాడా నీ స్తోత్రాలు, శక్తివంతుడా నీ స్తోత్రాలు నాయన. మా మధ్యలో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా నా తండ్రి. నాయన చక్కని పాటల ద్వారా మహిమపరిచారు ప్రభువా నీ స్తోత్రాలు నాయన. వాటికి పరిచయంలో నా తండ్రి వివాహ విషయంలో ప్రభా ఘనంగా వాతావరణం జరిగించిన ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి. మంచి వాతావరణం ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా నీ స్తోత్రాలు. ఈ ఊరిని నా తండ్రి ఆశీర్వదించిన ప్రభువా నీ స్తోత్రాలు. ఇటు పెళ్లి కుమారుడు వైపు, పెళ్లి కుమార్తె వైపు బంధుమిత్రులందరినీ కూడా ఆశీర్వదించిన ప్రభువా నీ స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ముఖ్యంగా వధువులని దీవించండి. ఘన కార్యాలు ఘనంగా జరిగించమని, మహిమ ఘనత ప్రభువాలు నీ మాత్రమే పొందుతామని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.